సమన్వయకర్త అయితే ఉండే లాభం ఏమిటో నాకు ఈరోజు తెలుసు. ఈ 225 చాలా తొందరగా అయిపోయింది అనుకున్నాను, కానీ అది వెనక్కి తీసుకుంటున్నాను. చాలా చక్కగా ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేశారు. ప్రతి నెల ఏంటి జరిగేది అన్నట్టు. మనం చిన్నప్పుడు అందరం చదువుకున్నాం, ముఖ్యంగా రసాయన శాస్త్రం. ఈ మధ్య పిల్లలకి చదువు చెప్తున్నాను అప్పుడప్పుడు. అందులో 2 పదాలు ఉంటాయి, ప్రేరకము, ఉత్ప్రేరకము. ఈ మధ్య నా ముందు కలిగిన ప్రేరణే ఈ 2 కాగితాలు. ఓకే, నా ప్రేరణ ఏంటంటే ఒక దృశ్యం నా కళ్ళ ముందు కదలాడుతూ ఉందన్నమాట. అదేంటంటే, గృహరాజేంద్రుడు చతుష్పాదములతో టిక్కు టిక్కుమని నాదం చేయుచు స్వేచ్ఛా పవనములను ఆస్వాదించుచున్నాడు. అది నా ప్రేరణ ఈ పేజీలు రాయడానికి. ఈ మధ్య మా ఇంట్లో చిన్న సంఘటన జరిగింది, దాని గురించి, ఆ సందర్భంలో తెలుగు పట్ల ఉన్న ప్రేమ గురించి కొంచెం ఎందుకో మరి అన్నమయ్యలు వీళ్ళందరికీ ఏదో ఒక ప్రేరణ వస్తేనే అన్ని వాగ్గేయకారులు అయ్యారు, అన్ని రచనలు బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు నాకు ఈ చిన్న మొదటి అనుభవం అంతే మీతో పంచుకోవాలంటే. తుంటి బాధను జయించిన ధీరతేజం, ఇది నా టైటిల్. సంకల్పం ఏంటంటే టైటిల్లో మొత్తం ఆ వ్యాసం ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రేక్షకులందరూ మధ్య మధ్యలో వావ్ 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 అంటూ ఉంటే ఇంకా ఆనందంగా ఓకే. తుంటి బాధను జయించిన ధీరతేజం. సంకల్పం ఏంటంటే, ది అన్డైయింగ్ విల్. నీ తెలుగు ప్రేమ ముందు ఈ శరీరం ఓడేది లేదంట. నీ అక్షర దీక్ష ముందు అసామాన్యం ఏదీ లేదంట. తుంటి వెరిగిన గాయమున్నా నీ కష్టం ఆగేది లేదంట. బాధను భరిస్తున్నా నీ ధీర ప్రస్థానం వీడేది లేదంట. మాకందరికీ ధైర్యాన్నిచ్చే నీ నిదర్శనం మారేది లేదంట. నీ నిశ్చయమే మాకు స్ఫూర్తి, ఇక విజయం దక్కకపోదంట. ఇప్పుడు కొంచెం ఆత్మీయ అల్లరి. ఓకే, కోలుకుంటున్న వేళలో మీ రుచుల గోల మరొక లోకం, నాకు యమలోకం. రోజుకు కొత్త వంటకం, అడిగే తీరు ఒక అద్భుతం. నాస అంటే తెలిసే అద్భుతంగా భూష్టంలో ఉన్న నాస పెంచుకుంటాం అన్నమాట. నాస అంటే తొందరగా అర్థమైపోతుంది కదా. ఓకే, పులిహోర, పప్పు పులుసు, సాంబార్తో పాటు బిర్యానీలోనూ పులుపు కావాలని ఆజ్ఞలు. అన్ని రుచుల్లోనూ ఆ పులుపే వెదగటం, అది ఆయనకి ఒక తీరని వేడుక. మోడీజీ, మన మోడీ గారు, బచ్చన్ సాబ్ గరిమా, మోడీజీ ధీమా, బచ్చన్ సాబ్ గరిమా, మహేష్ బాబు అందం, అందరి డైట్ ప్లాన్లోనూ పప్పుదే అగ్రతాంబూలం అంటూ ఆయన చెప్పే ఆ రసోయి కథలు. ఫిట్నెస్ అంటే ఏదో కాదు, మన పప్పు అన్నమేనంటూ సాగే విశ్లేషణలు. అంతా పప్పులోనే ఉంది కిరణమయ్యి. మైసూర్లో తిన్న రాగి ముద్ద, అరవంలో చూసిన పొంగల్ కావాలనే మీ పట్టుదలలు, యూరోపియన్ అమెరికన్ రుచుల కోసం మీరు చేసే హడావుడులు, వింత వాదాలు. అవకాడోలో కిస్సు ఏమాయే అంటే కిస్మిస్ అన్నమాట. గింజలు
గిలకొట్టమంటూ సాగే మీ ముచ్చటైన వేదాలు, కండరాలకు చెప్పే మీ ఆజ్ఞలు, ఒళ్ళు వంచి మీరు చేయించే వింత వింత వ్యాయామాలు, స్విచ్చులు ఆపేందుకు మీరు చేసే చిత్ర విచిత్ర గారడీలు, చేతిలో ఆ కర్రలే మీ ఆయుధాల ప్రయోగాలు, షోలేలో సంజీవ్ కుమార్ ఫైటింగ్ ను తలపిస్తూ, మరి ఎంతమంది షోలే సినిమా చూసారు? ఆయన ఫైట్ సీన్ ఉంటారు, ప్రత్యేకంగా వాళ్ళు పెట్టారన్నమాట. షోలేలో సంజీవ్ కుమార్ ఫైటింగ్ ను తలపిస్తూ, కోపం వస్తే ఆ కర్రతోనే గాలిలో మీ విన్యాసాలు, ఆ వింత పోకడలు చూసి నాకు ఆగవు ఉరకలు. మీ విన్యాసాలను నా పొట్ట చెక్కలయ్యేలా నవ్వులు. మీ విన్యాసాలకు నా పొట్ట చెక్కలయ్యేలా నవ్వులు. మా ప్రాణపదమైన మీరే మా ఇంటికి వెలుగు దీప. ఈ వయసులో మాకు మీరు ముచ్చటైన పసిపాప. నా ప్రాణపదమైన మీరే మా ఇంటికి వెలుగు దీప. ఈ వయసులో మాకు మీరు ముచ్చటైన పసిపాప. సాహిత్య సేవ ఎప్పటికీ ఆగలేదన్నమాట. ఏదేమైనా ప్రతి రచన పైన మీ చూపు ఒక పరమార్థం, ఒక నిర్ణయం. మీ విశ్లేషణ నెల నెల తెలుగు వెన్నెలకు నిత్య ఆకరం. మీ స్థైర్యమే మాకు ధైర్యం. మీరే నిత్య వసంతం. కథా కవితల దాహం ముందు శారీరక క్లేశం ఎంత? మరి శ్రీశ్రీ గారు టచ్ కూడా. ఈ కష్ట సమయంలో మీకై నిలిచే తెలుగు వెన్నెల కుటుంబం, వారి ఆత్మీయ మద్దతే మీకు నిత్య స్థైర్య నిదర్శనం. ఈ సుదీర్ఘ ప్రస్థానం త్వరగా సుగమమౌనుగా. మీ మనోబలమే మాకు నిరంతరం తోడుండుగా. మీ ఆరోగ్యమే మా విజయం. మీ తెలుగు తేజమే జయం. తదాస్తు. గెలుపు మీదే. ఖచ్చితంగా ఇది నిశ్చయం. సాహితీ సేవకు విశ్రాంతి లేదు, శరీరానికి మాత్రమే అని నిరూపించిన మన లెనిన్ గారికి ఈ కవితా సమర్పణ. పరిగెత్తుకుంటూ రూసి ధ్రువజ్యోతులను చూసి రావాలని దీవిస్తూ ముగిస్తున్నాను. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ వయసులో మీరేంటి? వయసు అయిపోయిందా?